The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. 1 Samuel chapter 2, 1 to 10. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు. This prayer of Hannah is a very famous prayer. ఈ హన్నా యొక్క ప్రార్థన అదెంతో చాలా పేరుగాంచినటువంటి ప్రార్థన. In the first verse it is written, Hannah prayed. Actually when we go through the 10 verses, it is worship. హన్నా ఇక్కడ చూస్తే మొదటి వచనంలో హన్నా ప్రార్థించినట్లుగా లేక విజ్ఞాపన చేసినట్లుగా కనబడుతుంది. అసలుగా చూస్తే తాను ఆరాధించినటువంటి విషయాలు అక్కడ కనబడతా ఉంటాయి. What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? Prayer is also worship. ఈ యొక్క ప్రార్థన కూడా అది ఆరాధనే. In prayer what we are telling? ప్రార్థనలు ఏమని చెప్తా ఉన్నా? Lord, I am not able, you are able. ప్రభువా నేను సమర్థుడని కాదు, నీవే సమర్థుడవు. I cannot do this thing, but you can do this thing. ప్రభువా నేను ఈ సంగతి చేయలేను, నీవే ఈ సంగతి చేయగలవు. Lord, you please help me. ఓ ప్రభువా దయచేసి నీవే నాకు సహాయపడు. Lord, you are all powerful God. ప్రభువా నీవే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. So in our prayer we are expressing our inability and the ability of God. మనము ప్రార్థనలో చూస్తే మన యొక్క ఆ యొక్క సామర్థ్యత లేనటువంటి స్థితిని ఒప్పుకుంటూ దేవుని యొక్క సామర్థ్యాన్ని ఒప్పుకుంటా ఉన్నాం. So what does it mean? దాని యొక్క అర్థం ఏంటి? So in one sense prayer is also worship. ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క ప్రార్థన కూడా అది ఆరాధనే. Lord, we are nothing, thou art everything. ప్రభువా తండ్రి మేము ఏమీ లేనటువంటి వారం, నీవే సమస్తం అని అంటున్నాం. So though it is written Hannah prayed, we can translate as Hannah worshipped. ఇక్కడ చూస్తే హన్నా ప్రార్థించింది అని రాయబడినా కూడా మనము హన్నా ఆరాధించిందని మనం అనుకోవచ్చు. Some of the beautiful principles about worship we can see from the worship of Hannah. హన్నా యొక్క ఆరాధనలో నుండి మనం ఎంతో చక్కని ఆరాధన కొరకినటువంటి ఆ యొక్క నియమాలు మనం చూడొచ్చు. And true worship is God centered. నిజమైనటువంటి ఆరాధన ఏంటంటే దేవుడే కేంద్రంగా ఉన్నటువంటి ఆరాధనగా ఉంటుంది. Not only that, అంత మాత్రమే it కాదు, flows from the heart. అది హృదయంలో నుండి ప్రవహించేటువంటి ఆరాధనగా ఉంటుంది. It is not from the lips. అది పెదవుల నుండి వచ్చే ఆరాధన కాదు. We can hear many worships from the lips. మనము పెదవుల నుండి అనేకమైన ఆరాధనలు చూడొచ్చు. But the true worship is God centered and it flows from the heart. నిజమైనటువంటి ఆరాధన ఏంటంటే దేవుడే కేంద్రంగా ఉన్నటువంటిది, తిరిగి అది హృదయంలో నుండి వచ్చేటువంటి ఆరాధన. I need not tell much about Hannah because many of us heard so many messages on this portion. హన్నాను గురించి అనేకమైనటువంటి విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అనేకమైనటువంటి వర్తమానాలు ఇదివరకే మీరు వింటా వచ్చారు. In the first chapter verse 11 she made a vow. మొదటి అధ్యాయం 11వ వచనంలో చూస్తే తాను ఒక ఉడంబడిక చేసుకుంటా వచ్చింది. Because of her pain, because she was a barren woman. ఆమె గొడ్రాలు గనక తన యొక్క నొప్పిని బట్టి ఆమె ఆ రీతిగా చేస్తా వచ్చింది. Every year she was going to Shiloh. ప్రతి సంవత్సరం కూడా షిలోహునకు వెళ్తా వచ్చింది. Probably she may be praying. బహుశా తాను ప్రార్థన చేస్తా ఉంది. So ultimately she vowed a vow to the Lord. చివరికి దేవునికి ఒక ఉడంబడిక ప్రమాణం చేస్తా వచ్చింది. Lord, if you give me a male child, ప్రభువా నాకు ఒక మగ పిల్లవాడిని అనుగ్రహిస్తే I will dedicate him as a Nazirite. నేను నాజీరుగా ఒక బిడ్డను నేను నీకు అప్పగిస్తాను. Not for 1 year, not for 2 years. ఒక సంవత్సరం 2 సంవత్సరాల కొరకు కాదు. In the Old Testament, if you see Numbers chapter 6, పాత నిబంధనలో సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే, if anybody wanted to lead a separated life, he can lead lifelong or for some period. ఎవరైనా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటే వారు ఆ కాలం జీవిత కాలం మట్టుకు కూడా వారు ప్రత్యేకంగా జీవించగలుగుతారు. Or even sometimes for 1 year, 2 years, 3 years, any man or woman can offer themselves. లేక 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కానీ పురుషుడే కానీ స్త్రీ కానీ ప్రత్యేకంగా ఉండటానికి తమను తామే అప్పగించుకోవచ్చు. But what Hannah prayed? అయితే హన్నా చేసినటువంటి I ప్రార్థన will give him lifelong. నేను జీవిత కాలం మట్టుకు ఆయన ఇస్తాను. Not only that, అంత మాత్రమే కాదు, I will not allow any razor to come upon his head. ఆయన తలపై ఈ యొక్క మంగళ కత్తిని రానియనని చెప్తా వచ్చు. So what does it mean? దాని అర్థం ఏంటి? If you give me a male child, I will give him for a lifetime. నాకు మగ పిల్లవాడిని నాకు ఇస్తే నేను నీకు జీవితకాలం మట్టుకు ఆయన ఇస్తానని. And we all know what happened later. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. God remembered Hannah, 1 Samuel 1:19. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. And God blessed her with a wonderful son, Samuel. దేవుడు అద్భుతమైన కుమారుని సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. She gave the name to his son. తన కుమారునికి ఆమె పేరుని ఇచ్చింది, Samuel. సమూయేలు అని. What is the meaning of Samuel? సమూయేలు అంటే అర్థం ఏంటి? Heard of God. దేవుని చేత వినబడినటువంటి వాడు. God heard my prayer. దేవుడు నా ప్రార్థన విన్నాడు. So whenever she is calling Samuel, hey Samuel come here, hey Samuel go there, every time her heart is filled with praise because
She is remembering the Lord heard my prayer. ఆమె ఎప్పుడైనా కూడా సమయాలు పిలిచినప్పుడు ఏ సమయాలు ఇక్కడ రా అని పిలిచినప్పుడు ఆమె ఏమని పిలుస్తా ఉందంటే దేవుడు నా యొక్క ప్రార్థన విన్నాడని చెప్తా ఉంది. That's why many times I tell from the same pulpit. అనేక సార్లు ఇదే స్థలంలో నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. Always give your children the names from the Bible. The names will speak to us. ఎల్లప్పుడు కూడా మీ యొక్క పిల్లలకు బైబిల్ నుండి పేర్లు ఇవ్వాలి, ఎందుకంటే ఆ పేర్లు మాట్లాడుతూ ఉంటాయి. There are wonderful meanings for those names. ఆ పేర్లకు అద్భుతమైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. For example, Elijah is there. ఉదాహరణకు ఏలియా ఉంది. The Lord is God. యెహోవాయే దేవుడు. Yeah, the Lord is God. యెహోవాయే దేవుడు. When the people are living in a godless situation, ప్రజలు దేవుడు లేనటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తా ఉన్నప్పుడు, when Ahab was ruling Israel, ఆహాబు ఇశ్రాయేలును పరిపాలిస్తా when ఉన్నప్పుడు, Jezebel filled the whole land of Israel with idols, యెజబెల్ చూస్తే ఒక ఇశ్రాయేలు దేశం అంతటిని కూడా విగ్రహాలతో నింపినప్పుడు, if anybody asks what is your name, ఎవరైనా గనక నీ యొక్క పేరేంటని అడిగితే, my name is Elijah. నా పేరు ఏలియా. God, the Lord is God. యెహోవాయే దేవుడు. He is God. ఆయనే He దేవుడు. is still living. ఆయన ఇంకనూ జీవిస్తా ఉన్నాడు. His name itself is a great testimony. ఆయన పేరే గొప్ప సాక్ష్యంగా ఉంటా We వచ్చింది. cannot say no for what you are doing. నువ్వేం చేస్తావో దానికి కాదని చెప్పలేము. They are your children. Whatever name you can give it. వారిని పిల్లలు గనక నువ్వు ఏ పేరు అనుకుంటే ఆ పేరు ఇవ్వచ్చు. But కానీ it is a suggestion. It is always better to give a biblical name. ఎల్లప్పుడు కూడా బైబిల్ పరమైనటువంటి పేరు ఇవ్వటము అదేంచో మంచి సంగతి. That name will speak to us. ఆ యొక్క పేరు మనతో మాట్లాడేది. So whenever Hannah is calling, hey Samuel, come here. Hey Samuel, go there. Oh, her heart was filled with joy. My Lord heard my prayer. ఎల్లప్పుడు కూడా సమయాలను ఏ సమయాలు ఇక్కడ రానే తాను పిలిచినప్పుడు ఎల్లప్పుడు కూడా తన యొక్క హృదయము దేవుడు నా ప్రార్థన విన్నాడని తన హృదయం స్తుతితో నింపబడి My Lord is a prayer hearing and prayer answering God. What an encouragement. నా దేవుడు నా ప్రార్థన ఆలకించి జవాబిచ్చేటువంటి దేవుడు అంటే అది ఎంత గొప్ప ప్రోత్సాహము. After the child weaned and she left that child with Eli. ఆ యొక్క బిడ్డ పాలు విడిచిన తర్వాత ఏలితో కూడా ఆ బిడ్డను తల్లి విడిచిపెట్టింది. Generally the history says 4 to 5 years that child was there with Hannah. సాధారణంగా చూస్తే చరిత్ర చెప్పేటువంటి సంగతి హన్నాతో పాటుగా ఈ యొక్క బిడ్డ 4-5 సంవత్సరాల తల్లితో ఉన్నాడు. And then she kept that child in the tabernacle at Shiloh. ఆ తర్వాత షిలోలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఆ బిడ్డను తల్లి ఉంచింది. After leaving the child there, ఆ బిడ్డను తల్లి అక్కడ విడిచిపెట్టిన తర్వాత and Hannah burst into prayer or worship. హన్నా చూస్తే తాను ప్రార్థన తర్వాత ఆరాధనలో మునిగిపోతా She is వచ్చింది. singing, she is worshiping the Lord in the house of God. దేవుని యొక్క ఇంటిలో ఆమె దేవుని ఆరాధిస్తా It వచ్చింది. is a very very odd picture. ఇది ఇక్కడ చూస్తే కొంత కఠినమైనటువంటి దృశ్యంగా See, కనబడుతుంది. the mother is handing over her only son. అక్కడ చూస్తే తల్లి తన ఏకైక కుమారుని తాను అప్పగిస్తా ఉంది. After so many years waiting in the presence of the Lord, she got that child. అనేక సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉన్న తర్వాత తనకు ఆ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. Almost he is a pampered child. చూస్తే ఆ బిడ్డ ఎంతో ముద్దుగా She పెంచబడినటువంటి is బిడ్డ. loving that child more than anybody in the family. అక్కడ తల్లి చూస్తే ఆ యొక్క బిడ్డ కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరికంటే కూడా ఆ బిడ్డను తల్లి ఎంతగానో That ప్రేమించింది. child gave a meaning to her life. ఆ యొక్క బిడ్డ తల్లికి ఆ యొక్క జీవితానికి అర్థాన్ని If తెచ్చాడు. at all you go and ask Hannah or even Abraham of the world, who is the best person in your life, means their sons. హన్నాని కానీ తర్వాత అబ్రాహాముని కానీ మీ యొక్క జీవితాల్లో ఎంతో శ్రేష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా అడిగితే వారు తమ యొక్క కుమారులనే చెప్తారు. And leaving that pampered child in the house of God. ఎంతో ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ యొక్క బిడ్డను దేవుని యొక్క ఆలయంలో విడిచిపెట్టి, Even the atmosphere in the house of God is not so good. ఆ యొక్క దినాల్లో చూస్తే దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి వాతావరణం కానీ పరిస్థితులు అంత బాగాలేవు. We all know about Eli and his sons. ఏలీ తర్వాత ఆయన కుమారుల గురించి మనకు తెలుసు. In the midst of all this, in spite of these circumstances, she started worshiping the Lord. ఈ పరిస్థితులన్నీ ఇలాగున్నా కూడా తాను దేవుని ఆరాధించడం ఆరంభించింది. The beauty about the worship of Hannah in these 10 verses, ఈ యొక్క 10 వచనాల్లో హన్నా చేసినటువంటి ఆరాధనలో ఉన్న రమ్యమైనటువంటి సంగతి ఏంటంటే, generally what we expect, సాధారణంగా మనం ఏం కోరుకుంటాం? whenever that worship is going on, ఎప్పుడైనా ఆరాధన జరుగుతా ఉన్నప్పుడు, and when she is worshiping, ఆమె ఆరాధిస్తా ఉన్నప్పుడు every one of us we will expect మనలో ప్రతి ఒక్కరం కూడా ఊహించే సంగతి what she will say. ఆమె ఏమంటుందని, What will be her words? ఆమె మాటలు ఏమై Oh ఉంటాయి? Lord, I was a barren. ఓ ప్రభువా నేను గొడ్రాలుగా You have ఉంటిని. given me a son. నువ్వు నాకు కుమారుని Oh, ఇచ్చావు. I so thank you. దాన్ని బట్టి నీకు ఎంతో Oh, I have వందనాలు. dedicated that son. ఆ కుమారుని నీకు Protect ప్రతిష్ఠించాను. that son. ఆ కుమారుని కాపాడు. So she will be worshiping the Lord and also praying for that son's future. ఆ రీతిగా తాను దేవుని ఆరాధిస్తూ ఆ కుమారుని యొక్క భవిష్యత్తు కొరకే తాను ప్రార్థన చేస్తూ ఉంటుంది. But కానీ if you see these 10 verses, ఈ 10 వచనాలు గమనిస్తే not even a single word about
about her son. కనీసం ఒక్క మాటనైనా తన కుమారుని గురించి ఆమె పలకడం She లేదు. is not talking about Samuel. ఆమె సమూయేలుని గురించి మాట్లాడడం లేదు. She is not talking about herself. ఆమె తన్ను గురించి తాను మాట్లాడడం లేదు. Only one thing. ఒకే ఒక మాట, All about God and God's greatness. దేవుని గురించి, తర్వాత దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతా That ఉంది. is true worship. అది నిజమైనటువంటి ఆరాధన. Whether Samuel is there or not, ఆ సమూయేలు ఉన్నా లేకున్నా, whether I get a job or not, నాకు ఉద్యోగం వచ్చినా whether ఉద్యోగం I pass రాకున్నా, the exam or not, ఆ యొక్క పరీక్షలో నేను ఉత్తీర్ణునైనా in కాకున్నా, spite of the situation, our worship must be offered. మనం పరిస్థితులు ఏమైనా కూడా మన యొక్క ఆరాధనను మనం చెల్లించాలి. See the word she is using regarding the character of God. దేవుని యొక్క గుణ లక్షణాలను గురించి వివరిస్తూ తాను పలికినటువంటి మాటలను గమనించండి. The earlier prayer of Hannah is not recorded, though she prayed in the house of God. దేవుని ఇంటిలో తాను ప్రార్థించినా కూడా ఆ మునుపు చేసిన ప్రార్థన అక్కడ రాయబడలేదు. Earlier also Hannah prayed many times. మునుపు కూడా చూస్తే అనేక సార్లు అన్న ప్రార్థించింది. In the earlier prayer, ఆ మునుపున్నటువంటి ప్రార్థనలో Eli observed her lips moving, ఏలి ఆమె యొక్క పెదవులు కదలటం ఆయన గమనించాడు. but her voice was not heard. అక్కడ తన యొక్క స్వరం వినబడలేదు. It was a silent prayer or silent worship. ఆమె చూస్తే ఇంకో మౌనంగా ఆరాధించింది, లేక మౌనంగా ప్రార్థించింది. Then God blessed her with Samuel. దేవుడు సమూయేలుని ఇచ్చి ఆమెను దీవించాడు. And also this is not the worship she offered at his birth. ఇక్కడ చూస్తే ఆమె ఆ సమూయేలు యొక్క జనన సమయంలో ఆమె ఆరాధించలేదు. ఆరాధించిన ఆరాధన కాదు. ఆరాధించిన ఆరాధన కాదు. 4 to 5 years ago that boy was born. 4-5 సంవత్సరాల కిందట ఆ బిడ్డ జన్మించాడు. But the worship what we read in chapter 2 is at the time of the child's dedication. ఈ యొక్క మనము 2వ అధ్యాయంలో మనం చదివేటువంటి ఈ యొక్క ఆరాధన ఆ బిడ్డను ప్రతిష్ఠించేటువంటి సమయంలో తాను She చేసినటువంటి brought ఆరాధన. that child to Shiloh. ఆ బిడ్డను షిలోహుకు తీసుకొని So it వచ్చింది. is a prayer, it is a poem, it is a song, it is a song of praise. ఇక్కడ చూస్తే ఈ యొక్క విషయాలన్నీ కూడా గమనిస్తే ఇది పాటగా ఉంటా వచ్చింది, పద్యముగా ఆరాధన స్తుతిగా కనబడతా She ఉంది. worships God narrating his attributes. దేవుని యొక్క గుణ లక్షణాలను వివరిస్తూ దేవుని ఆరాధిస్తా ఉంది. If you read verse 2, 2వ వచనాన్ని చదివితే the first part says, మొదటి భాగంలో చెప్పబడింది, you are a holy God. నువ్వు పరిశుద్ధుడు She దేవుడు. is talking about the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి తను మాట్లాడుతా The ఉంది. second part says, 2వ భాగం చెప్తా there is ఉంది, none beside thee. నీవు తప్ప మరి ఎవరునూ లేరు. You are not only a holy God, you are an exclusive God. నువ్వు పరిశుద్ధుడు మాత్రమే కాకుండా నీవే ఏకైక దేవుడు అంటావు. Yeah, you are the only God. నువ్వు ఏకైక దేవుడు. You are not one of the gods. నువ్వు దేవులలో ఒకడు కాదు. You are exclusively, you are the only God. నువ్వు ఏకైక దేవుడు అని పలుకుతావు. And in the third part of verse 2, 2వ వచనం 3వ భాగంలో you are like rock. నువ్వు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. What does it mean? దాని అర్థం ఏంటి? You are immutable, that is you are unchangeable. నువ్వు మారనటువంటి మార్పు లేనటువంటి వాడు అంటుంది. Oh, what you are strong and stable. నువ్వు బలమైనటువంటి స్థిరమైనటువంటి దేవుడు అంటుంది. You are immovable. నువ్వు ఇంకా కదల్చడానికి వాడు. unchangeable. నువ్వు మార్పు లేనటువంటి వాడు. Everything about God only. ప్రతిది కూడా దేవుని గురించి పలుకుతా ఉంది. And in verse 3, 3వ వచనంలో he knows everything. నీవు సమస్తాన్ని ఎరిగినటువంటి What does వాడు. it mean? దాని అర్థం You ఏంటి? are an omniscient God, all-knowing God. నువ్వు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు, సర్వజ్ఞానివై ఉన్నావు In the అంటుంది. same verse 3, అదే 3వ వచనంలో, yeah, by him actions are weighed. ఆయనే క్రియలను పరీక్షించువాడు. What does it mean? దాని అర్థం ఏంటి? You are a just God, you are a God of justice. నీవు న్యాయం తీర్చేటువంటి న్యాయకర్తవు అంటుంది. He weighs the actions of people. ఆయన ప్రజల యొక్క కార్యాలను So పరీక్షించేటువంటి if you దేవుడు. read all these verses, nothing about Samuel, nothing about Hannah, nothing about Eli, nothing about Elkanah, nothing about Peninnah, only about God. ఈ యొక్క వచనాలన్నీ కూడా మనం గమనిస్తే హన్నాను గూర్చి కానీ, ఏలీని గూర్చి కానీ, ఎల్కానా గూర్చి కానీ, తర్వాత ఎవరిని గూర్చి కూడా ఏమి కూడా ఆమె మాట్లాడడం లేదు. కేవలం దేవుని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంది. That is worship. అది నిజమైనటువంటి ఆరాధన. Worship means not about you, not about me. ఆరాధన అంటే నీ గూర్చి కానీ నా గూర్చి కానీ కాదు. About you and me more than us others will speak. నీ గురించి నా గురించి నీకంటే ఎక్కువ వేరే వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. But about God. అయితే దేవుని గురించి. Worship means only God and God. ఆరాధన అంటే కేవలము దేవుడు మాత్రమే. So from the worship of Hannah, the first thing we learn is true worship is God centered. హన్నా జీవితంలో నుండి మనం నేర్చుకునేటువంటి మొదటి విషయం ఏంటంటే, నిజమైనటువంటి ఆరాధన ఏంటంటే దేవుడే కేంద్రంగా ఉండేటువంటి ఆరాధనగా ఉండాలి. 1,000 distractions may be there in your life. నీ యొక్క జీవితంలో 1000 మనను కలవరపెట్టేటువంటి సంగతులు ఉండొచ్చు. But focus on him only. అయితే కేవలము ఆయనపై మాత్రమే ఏకాగ్రతను You ఉంచాలి. may get a child, may not get a child. నీకు బిడ్డ పుట్టిన లేక బిడ్డ లేకపోయినా God is the reason for our worship. దేవుడే మన యొక్క ఆరాధనకు కారణమై ఉన్నాడు. Your eyes should not be
be on others. నీ యొక్క కన్నులు ఇతరులపై ఉండకూడదు. Some of you passed the exam. మీలో కొందరు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. Undoubtedly, one or two failed also. ఒకరిద్దరు ఇంకా నిస్సందేహంగా వారు కూడా తప్పిపోయారు. That promotion or failure should not affect your worship. ఆ యొక్క- Whether you pass the exam or fail the exam, God is God. ఈ యొక్క పదోన్నతి కానీ లేక పరీక్షల్లో పాస్ అయినా పాస్ కాకపోయినా కూడా ఆ యొక్క సంగతిని యొక్క ఆరాధనను కలవరపెట్టేటువంటి సంగతిగా ఉండదు. ఎందుకంటే దేవుడు ఆయన దేవుడై ఉన్నాడు. See Hannah's worship. అన్న యొక్క ఆరాధనను She గమనించండి. did not worship God because God has given her Samuel. దేవుడు సమూయేలును తనకు అనుగ్రహించినందుకొరకే ఆమె దేవుని ఆరాధించడం లేదు. Even before God blessed him with Samuel, Hannah was worshiping the Lord. దేవుడు 121. మొదటి అధ్యాయం 21వ వచనంలో Even చూస్తే earlier verses also. మునుపటి వచనాల్లో గమనిస్తే దేవుడు హన్నాకు కుమారుని ఇవ్వటానికి మునుపుగానే తాను దేవుని ఆరాధిస్తా వచ్చింది. Whether you give me Samuel or not. నువ్వు నాకు సమూయేలుని ఇచ్చినా Of ఇవ్వకపోయినా course, this is my request. ఇది నా యొక్క మనవి అని If you చెప్తా fulfill వచ్చింది. my request or not, నీవు నా మనవిని నెరవేర్చినా నెరవేర్చకపోయినా you are still God. నువ్వు ఇంకా నువ్వు దేవుడు I will worship you. నేను నిన్ను ఆరాధిస్తాను. So whatever may be your situation this morning, ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఏదైనా కూడా some of you must have entered the house of God, maybe some problems at your home. మీలో కొందరు ఈ యొక్క దేవుని యొక్క ఆవరణంలోనికి మీ ఇంటిలో సమస్యలు కలిగి ప్రవేశించారేమో. Probably the problem is still there. బహుశా సమస్య ఇంకా ఉందేమో. Even then the Lord is Lord. అయినా కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. And she is telling, your handmaiden in verse 11. 11వ వచనంలో ఆమె అంటా ఉంది, నీ దాసురాలనైనా అంటుంది. So brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరి, worship means it is God centered. ఆరాధన అంటే అది దేవుడే కేంద్రంగా And it ఉన్నటువంటిది. is in spite of situations, అది పరిస్థితులు ఏమైనా కూడా the చేయదగినటువంటిది. external happenings and the atmosphere around us. It should not have any effect on our worship. బయట జరిగేటువంటి సంగతులు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులే గాని ఏమాత్రం కూడా మన ఆరాధనను కలవర పెట్టేటువంటి సంగతులుగా ఉండకూడదు. Hannah is a wonderful example. అన్న దాని కొరకు ఎంతో అద్భుతమైనటువంటి ఉదాహరణ. Before Samuel was born and after Samuel was born, she is still worshiping the Lord. సమూయేలు జన్మించడానికి మునుపుగా, సమూయేలు జన్మించిన తర్వాత కూడా హన్నా దేవుని ఆరాధిస్తా Yes, వచ్చింది. God gave her a son, the most valuable gift. దేవుడు తన కుమారుని అనుగ్రహించినాడు, ఎంతో అద్భుతమైనటువంటి వరం అది. But she gave him back to God. That is worship. అయితే దేవునికి తిరిగి తాను మరలా అప్పగించింది, అది ఆరాధన. Worship is not about us. నీ యొక్క ఆరాధన అంటే మనను గురించి కాదు, It is all about God. అది దేవుని గురించినటువంటిది. If you know more about him, నువ్వు ఆయనను గురించి అధికంగా తెలుసుకున్నప్పుడు then you can worship more. నువ్వు అధికంగా దేవుని ఆరాధించగలుగుతావు. That's why we have to read the word of God. అందుకొరకే మనం దేవుని యొక్క వాక్యాన్ని We have చదువుతూ to ఉండాలి. meditate the word of God. మనం దేవుని యొక్క వాక్యాన్ని When you ధ్యానించాలి. read and meditate the word of God, you will be knowing about God more and more. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు అధికంగా దేవుని గురించి The తెలుసుకుంటావు. more you know about God, the more wonderful will be your worship. నువ్వు ఎంతకైతే దేవుణ్ణి ఎరుగుతా ఉంటూ తెలుసుకుంటా ఉంటావో అప్పుడు నీ యొక్క ఆరాధన ఎంతో అద్భుతంగా When ఉంటుంది. people are worshiping the Lord, ప్రజలు దేవుని ఆరాధిస్తా of ఉన్నప్పుడు course we are not the judges, మేము తీర్పరులం కాదు. but see, we can understand whether it is a shallow worship or whether it is a deep worship. అది లోతైనటువంటి ఆరాధన లేక పైపైన చేసేటువంటి ఆరాధన అనేటువంటి సంగతిని మనము ఆ రీతిగానే పసిగట్టగలుగుతాం. Very easily we can tell. ఎంతో సులువుగా మనం That చెప్పగలుగుతాం. doesn't mean that we are judging the people. అంటే మనం ప్రజలను తీర్పు తీరుస్తా ఉన్నాను The కాదు. more you know God, the more wonderful the worship will be, because you will be knowing more about his characteristics. ఎంతగా అయితే దేవుని ఎరుగుతామో అంతగా దేవుని ఆరాధించగలుగుతాం, ఎంతో అద్భుత రీతిగా దేవుని ఆరాధించగలుగుతాం. To know more about God, you have to meditate the word of God. The word of God speaks about the God of the word. దేవుని గురించి ఇంకా అధికంగా తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించినప్పుడు మాత్రమే ఆయన గురించి అధికంగా So the తెలుసుకోగలుగుతాం. knowledge of God will affect your worship. దేవుని గురించినటువంటి ఆ యొక్క జ్ఞానము నీ యొక్క ఆరాధనలో ఆ యొక్క కదలికను For చూపిస్తుంది. some people, కొద్దిమందికి oh, God is only like an RMP doctor. దేవుడు కేవలం ఒక ఆర్ఎంపీ డాక్టర్ గా మాత్రమే ఉంటాడు. Lord, last week I suffered from fever. Today there is no fever. I worship thee. ప్రభా గత వారంలో చూస్తే గడిచినటువంటి వారంలో నాకు జ్వరం వచ్చింది, ఇప్పుడు జ్వరం లేకుండా చేసిన దాన్ని బట్టి వందనాలు అంటారు. What about this woman? అయితే ఈ స్త్రీ సంగతి ఏంటి? Wonderful. See, if all the prayers and worships of Hannah are recorded, how nice it would be. హన్నా యొక్క ప్రార్థనలు, తన యొక్క ఆరాధనలన్నీ కూడా రాయబడి ఉంటే అది ఎంత బాగుండేది. How many truths we would have learned. ఎన్ని సత్యాలు మనం నేర్చుకునేవారు. So here, అయితే ఇక్కడ nothing about like these things. ఇతర సంగతులు ఏం కూడా లేవు. True worship is God centered. నిజమైనటువంటి ఆరాధన దేవుడు మాత్రమే కేంద్రంగా ఉండేటువంటి ఆరాధన. This morning hour, ఈ ఉదయకాల I do సమయంలో not know in which situation you
have entered into the house of God. దేవుని యొక్క ఇంటిలోనికి ఎట్టి పరిస్థితులను ప్రవేశించినా నాకు తెలియదు. That those situations should not affect your worship. ఆ యొక్క పరిస్థితుల్లో నీ యొక్క ఆరాధన ఎటువంటి ఏ రీతిగా కూడా కలవరపెట్టకూడదు. Open your mouth. నీ నోరు తెరిచి Tell the Lord. ప్రభుతో చెప్పు. Oh Lord. ఓ ప్రభువా, How great thou art. నువ్వెంత గొప్ప Thou దేవుడు. art a holy God. నువ్వు పరిశుద్ధుడు. Not only thou art a holy God, there is none beside thee. నువ్వు పరిశుద్ధుడు మాత్రమే కాకుండా నీవు తప్ప మరి ఏ దేవుడును Oh, లేడు. you are my strength. నీవే నా బలం. You are my stability. నీవే నా You స్థిరత్వము. are my rock. నీవే నా You are ఆశ్రయదుర్గము. unchanging, immutable God. నువ్వు మార్పు లేనటువంటి మార్పు చెందని దేవుడు. You are omniscient God. నువ్వు You సర్వశక్తిమంతుడు. are a God of justice. నువ్వు న్యాయము తీర్చేటువంటి In దేవుడు. all these words, nothing about anybody except God. ఈ యొక్క మాటలన్నిటిలో కూడా ఏ మనుషుని గురించి చెప్పడం లేదు కానీ దేవుని గురించి మాత్రమే తాను పలుకుతా ఉంది. God is glorified. God is satisfied with such worship. దేవుడు అటువంటి ఆరాధన చేత ఆయన మయంపరచబడి తృప్తి చెందేటువంటి దేవుడుగా ఉన్నాడు. The second thing about Hannah's worship, అన్న ఆరాధన గురించినటువంటి రెండో సంగతి, and if you read first verse only, మొదటి వచనాన్ని చదువుతా. and Hannah prayed and said, my heart rejoiceth in the Lord. హన్న విజ్ఞాపన చేసి ఇలాగనను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. What does it mean? దాని అర్థం ఏంటి? True worship flows from heart. నిజమైనటువంటి ఆరాధన హృదయంలో నుండి వచ్చేటువంటిది. My heart. నా హృదయం అంటుంది. When you are worshiping the Lord, not only your lips, your heart is involved. నీవు ఆ దేవుని ఆరాధిస్తా ఉన్నప్పుడు నీ పెదవులు మాత్రమే కాకుండా నీ హృదయం కూడా అందులో జోక్యం చేసుకుని She is not regretting because she made a vow to God. ఆమె దేవునికి ఒక విజ్ఞాపన చేసినందుకు తాను ఏమాత్రం కూడా చింతపడ్డం Oh, లేదు. she is excited to offer her only son. తన యొక్క ఏకైక కుమారుని అప్పగించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తా Yeah, it is ఉంది. a very tough offer. అది చూస్తే ఎంతో కఠినమైనటువంటి దేవునికి అర్పించడం Because అది. as a loving mother offering her own son. ఎందుకంటే ప్రేమ కలిగినటువంటి తల్లిగా తన యొక్క ఏకైక కుమారుని తను దేవునికి అప్పగిస్తా But ఉంది. the heart of the worshipper is sacrificial. అయితే ఈ యొక్క ఆరాధన చేసేటువంటి వారి యొక్క హృదయాలు అదెంతో త్యాగసహితమైనటువంటి హృదయంగా ఉంటుంది. Worship is very costly. నీ యొక్క ఆరాధన చూస్తే అదెంతో ఖరీదైనటువంటిది. It is not a bundle of words from our lips. అదేదో మన యొక్క పెదవుల నుండి వచ్చేటువంటి చాలా సమిష్టికలైన మాటలను కాదు. ఏదో నాలుగు మాటలు కాదు. ఏదో నాలుగు మాటలు కాదు. ఆరాధన అంటే ఏదో మాటల మూట కాదు. ఆరాధన అంటే ఒక మాటల మూట కాదు. 1 or 2 words from the bottom of your heart. హృదయాంశంలో నుండి ఒకటి రెండు మాటలు పలికితే చాలు. After offering the most valuable thing of her life, she is telling, my heart now rejoiceth. I could give the due worship or the due gift unto the Lord. తన జీవితంలో ఎంతో విలువైనటువంటి సంగతిని అర్పించిన తర్వాత తాను హృదయాంశంలో నుండి దేవునికి ఆమె ఆరాధనను అర్పిస్తా ఉంది. That is what Paul is writing to Romans in Romans 12:1. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో అపోస్తలుడైన పౌలు అదే మాట పలుకుతా ఉన్నాడు. Offer yourselves as a living sacrifice, and that is reasonable. ఇది మీ యొక్క జీవితంలో సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నది. ఇది మీకు ఇట్టి సేవ మీకు యుక్తమైంది అంటున్నాడు. True worship is to give the most valuable thing of our life. నిజమైనటువంటి ఆరాధన ఏంటంటే మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఎంతో విలువైన సంగతిని అర్పించడం. That is also with a heart of gratitude and gladness. అది కూడా ఎంతో కృతజ్ఞత హృదయం కలిగి తర్వాత సంతోషంతో అర్పించడము. Oh, probably to do such a thing, it is very difficult for her. బహుశా హన్నాకు ఆ సంగతి చేయడం చాలా కష్టమై ఉండొచ్చు. Only son. ఏకైక 4 or కుమారుడు 5 years spent with him. తనతో పాటు దాదాపు 4-5 సంవత్సరాలు Now గడిపాడు. suddenly living in the house of God. ఇప్పుడు అకస్మాత్తుగా దేవుని యొక్క మందిరంలో ఇడిచిపెట్టడం. Leaving him with Eli and going to her house in Rama. ఏలి దగ్గర తన కుమారుని విడిచిపెట్టి తిరిగి తన యొక్క ఇంటికి వెళ్ళిపోవటము. Generally what the people will do. సాధారణంగా ప్రజలు ఏం చేస్తారు? Again they will look unto the boy and they will be weeping. Look unto the boy, they will be weeping. ఆ బిడ్డను చూస్తూ ఏడుస్తా ఉంటారు. ఆ బిడ్డను చూసి ఏడుస్తా ఉంటారు. Because I cannot see you how you are going to grow. ఎందుకంటే నువ్వు ఎలా పెరుగుతావు అని నేను చూడలేను. The climate is not good in the house of God. దేవుని యొక్క ఇంటిలో వాతావరణం బాగోలేదు. Eli is not Eli and his sons. I cannot believe them. ఏలి తర్వాత ఆయనకు కుమారులను నేను నమ్మలేను. They are not having good character, those 2 sons. వారి యొక్క ఇద్దరు కుమారులు కూడా మంచి గుణలక్షణం కలిగి లేరు. So the situation is she have to shed tears. పరిస్థితి చూస్తే తాను కన్నీరు గార్చాల్సినటువంటి పరిస్థితి. But she knows one thing. అయితే తనకు సంగతి తెలుసు. In the same book we read. ఇదే గ్రంథంలో మనం చదువుతాం. Him that honoreth me I will honor. 2:30. 2వ అధ్యాయం 30వ వచనం చూస్తే నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. So true worship
worship is from heart. నిజమైనటువంటి ఆరాధన అది హృదయంలో నుండి వచ్చేటువంటి. Later God blessed her with another 5 children. తర్వాత దేవుడు తనకు 5 మంది పిల్లలను అనుగ్రహించాడు. Yeah, 3 sons and 2 daughters in 2:21. రెండో అధ్యాయం 21వ వచనంలో చూస్తే దాదాపుగా 3 కుమారులు 2 కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. But not because God is going to give some more children. దేవుడు ఇంకా పిల్లలను అనుగ్రహిస్తాడని కాదు. You see, we don't worship God to get something in return. దేవుని నుండి ఏదో పొందటానికి దేవుని మనం ఆరాధించడం లేదు. But we worship the Lord for who He is. దేవుడు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని మనం ఆరాధిస్తా So the ఉన్నాం. first thing about worship is, true worship is God centered. ఆరాధనలో కూర్చున్నటువంటి మొదటి సంగతి ఏంటంటే నిజమైనటువంటి ఆరాధన దేవుడు కేంద్రంగా ఉన్నటువంటి ఆరాధన Only about God. కేవలం దేవుని గురించి మాత్రమే. So brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరి, whatever may be the situation outside, బయట పరిస్థితి ఏమైనా కూడా, whatever may be happening in your life, నీ జీవితంలో ఏం జరుగుతా ఉన్నా, it may look good or bad in your sight, అది నీ దృష్టికి మంచిదిగా కనబడొచ్చు, చెడుగా కనబడొచ్చు. that should not hinder the true worship. అది నిజమైనటువంటి ఆరాధన ఏమాత్రం కూడా ఆటంకపరచకూడదు. And secondly, రెండోది, the true worship is from the heart. నిజమైనటువంటి ఆరాధన అది హృదయాంశంలో నుండి వచ్చేది. When you do like that, నువ్వు అలా చేసినప్పుడు God will be revealing to you something of the future also. దేవుడు భవిష్యత్తును కూర్చున్నటువంటి సంగతులు కూడా నీకు బయలుపరుస్తూ True ఉంటాడు. worship brings hope. నిజమైనటువంటి ఆరాధన చూస్తే అది నిరీక్షణ కలుగజేస్తుంది. See how she is ending the song ఈ యొక్క పాటను ఆమె ఏ రీతిగా ముగిస్తా ఉందో in చూడండి. verses 9 9వ వచనంలో and 10 10వ వచనంలో and to be brief 10th verse last part. 10వ వచనం చివరి భాగంలో తాను నియమించిన రాజునకు ఆయన బలమును He shall give strength unto the king and exalt the horn of his anointed. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయును. She is ending with a prophetic word. ఆమె ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటతో తాను ముగిస్తా ఉంది. This is during the time of judges. ఇది న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి Because సంఘటన. the story of Hannah or the story of Ruth, they are during the days of judges. ఎందుకంటే ఒక హన్నా సంఘటనే గాని తర్వాత రూతు యొక్క సంఘటనే గాని ఇవి న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి విషయాలు. One thing is repeatedly mentioned in the Bible regarding the days of judges. బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ యొక్క న్యాయాధిపతుల దినాల గురించి ఒక సంగతి మరలా రాయబడతా What is వచ్చింది. that? ఆ మాట There is no king in Israel. ఇశ్రాయేల్లో ఆ దినాల్లో There is రాజు no లేడు. king in Israel. ఇశ్రాయేల్లో రాజు లేడు. Even in the book of Judges 4 times it is written. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూస్తే దాదాపు 4 సార్లు మాట Even the రాయబడింది. book of Judges ends with the same verse. న్యాయాధిపతుల యొక్క గ్రంథం ముగింపు కూడా చూస్తే ఆ రీతిగానే When there ముగించబడింది. is no king, రాజు ఆ సమయంలో లేనప్పుడు she is talking about a king. ఆమె రాజుని గురించి A మాట్లాడుతాం. king is going to come. రాజు రానే ఉంటున్నాడు. Is it not prophecy? అది ప్రవచనం కాదా? Is it not bringing hope for her for the future? తనకు భవిష్యత్తును కూర్చున్నటువంటి నిరీక్షణ కలగజేయడం లేదా మాట? When your worship is God centered, నీ యొక్క ఆరాధన దేవుడే కేంద్రంగా ఉన్నటువంటి ఆరాధనగా ఉంటే God is so happy, He will be revealing you little by little what is going to happen. దేవుడు ఎంతో సంతోషంగా ఉండి తాను భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులను కొంతగా తాను బయలుపరుస్తా When ఉంటాడు. your true worship flows from your heart, నిజమైనటువంటి ఆరాధన నీ యొక్క హృదయంలో నుండి ప్రవహించినప్పుడు God is going to teach you something which is extraordinary. దేవుడు అసమానమైనటువంటి సంగతులు ఆయన నేర్పిస్తా ఉంటాడు. She is ending her worship with a prophetic word. తాను తన యొక్క ఆరాధనను ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటతో ముగిస్తా ఉంది. When there was no king, she is singing about a king. రాజు లేనప్పుడు తాను రాజు గురించి పాడుతా ఉంది. But what about you and me? అయితే నీ నా సంగతి ఏంటి? Today a king is there. ఇది నా రాజు ఉన్నాడు. 2000 years ago he came to this world. 2000 సంవత్సరాల కిందట ఆయన ఈ లోకానికి The king వచ్చాడు. of kings came to this world. రాజుల రాజు అయిన భూమి మీదకి He died వచ్చాడు. on the cross. ఆయన శిలువ మీద He shed his మరణించాడు. precious blood. తన అమూల్య రక్తాన్ని కార్చాడు. Today we are here. Safe and sound means it is because of him. ఇది నాన్న సురక్షితంగా ఎంతో ఆరోగ్యంగా ఈ స్థలంలో ఉన్నామంటే కేవలం ఆయనను బట్టే ఈ సంగతి For జరిగింది. Hannah, it is a future event. హన్నాకు చూస్తే అది భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యం. Even then she worshipped in such a wonderful worship. ఆయన కూడా చూస్తే తాను ఎంతో అద్భుతమైనటువంటి ఆరాధన చేస్తా For వచ్చింది. you and me, it is an event already happened. అయితే నీకు నాకు ఇదివరకే జరిగినటువంటి సంఘటన. And we are enjoying the fruit of the sacrifice of that king. అయితే ఆ రాజు యొక్క ఆ యొక్క త్యాగం యొక్క ఫలాన్ని మనం ఈ దినాన్ని అనుభవిస్తా ఉన్నాం. Being the people who are enjoying that fruit, ఆ యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలముగా we have to offer much more better worship. మనం ఇంక దానికంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి ఆరాధన So అర్పించాలి. this morning hour we have gathered in the house of God
to worship the Lord. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సన్నిధిలో చేరి వస్తున్నాం. Experiencing the fruit of the sacrifice of the king. ఆ రాజు యొక్క ఆ యొక్క త్యాగం యొక్క ఫలాన్ని అనుభవిస్తూ He died on the cross. ఆయన శిలువ మీద Shed మరణించాడు. his blood. తన రక్తాన్ని When కార్చాడు. we confessed our sins, he washed you and me in his precious మన blood. పాపలు మనం ఒప్పుకున్నప్పుడు తన యొక్క రక్తంలో నిన్ను నన్ను ఆయన అడుగుతా What a వచ్చాడు. wonderful thing it is. అదెంత అద్భుతమైనటువంటి For సంగతి. Hannah it is a future, హన్నాకు అది భవిష్యత్తు కార్యము, but for us కానీ మనకు it is our experience. అది మన యొక్క అనుభవం. Already we have experience. ఇదివరకే మనం అనుభవించినాం. So what is worship? ఆరాధన ఏంటి? Our experiential expression. మన యొక్క అనుభవపూర్వకమైన తెలియచేయటం. Having experienced this wonderful fact, let us express that worship with our heart to the true God. అనుభవపూర్వకంగా ఆ త్యాగాన్ని అనుభవించినటువంటి మనము మన యొక్క మాటల ద్వారా ఆ విషయాన్ని మనం So తెలియజేస్తాం. this morning hour, ఈ ఉదయకాల let our సమయంలో worship be God centered. Let us not talk about ourselves or anybody. మన యొక్క ఆరాధన అది దేవుడే కేంద్రంగా ఉన్నటువంటి ఆరాధనగా ఉండాలి, కానీ వారిని గురించి వీరిని గురించి మాట్లాడే ఆరాధనగా Let us ఉండకూడదు. not with our lips, let it be from our heart. మన యొక్క పెదవుల నుండి కాదు, కానీ మన యొక్క హృదయం నుండి వచ్చే ఆరాధనగా అది ఉండాలి. Not only that, అంత మాత్రమే కాదు, experiencing the fruit of the sacrifice of that King of Kings, let us offer our worship. ఆ రాజుల రాజు యొక్క త్యాగం యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఆ దేవుని మనం ఆరాధించేటువంటి May వారిగా God ఉండాలి. help us to worship Him in spirit and in truth. ఆత్మతోను సత్యంతోను దేవుని ఆరాధించినట్లుగా దేవుడు మనకు సహాయపడును గాక. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.